వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పలు కాలనీలోని ఇళ్లలో కూడా నీరు వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్నాం. పూర్తిగా ఒక ఇంట్లో నీరు వచ్చి చేరింది. ఆ ఇంట్లో యజమానులు అయితే నీరుని కూడా బయటకు తోడేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఆ నీటి మోకాళ్ళ లోతున్న నీటిని ఇంట్లో నుంచి బయటికి తీస్తున్న పరిస్థితి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎందరు ఉంటారు, అసలు రాత్రి నుండి ఎలా ఉన్నారు, దీనికి అంతర్సం నీళ్ళని కూడా తోడేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతరికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు ఎవరెవరు ఇంట్లో ఉంటారు, మీరు ఎవరెవరు ఉంటారు, ఏంది అసలు పరిస్థితి? మీరు మేము నలుగురు ఉంటామండి ఇంట్లో. నేను, మా అమ్మ, మా పాప, మా మిసెస్. ఈ వర్షం వల్ల మేము చాలా ఫేస్ చేసాము రాత్రి నుంచి. నేను నైట్ నుంచి ఫుల్ వర్షము. నైట్ పడుకోవడానికి మాకు వీల్లేదు. నేను నైట్ నుంచి మాకు నిద్ర లేవు. జస్ట్ పడుకున్నట్టు ఒక 1 అవర్ ముందు పడుకున్నాం అంతే. మొత్తం మన నిత్యావసర వస్తువులు అన్నీ నానిపోయినాయి. ఫ్రిడ్జ్, మంచాలు, పరుపులు అన్నీ అడిచిపోయినాయి. బీరువాలో కూడా వాటర్ వెళ్ళినాయి. ఒక నిమిషం సార్, ప్లీజ్ కెమెరా చెప్పండి. హౌస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ హౌస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ బీరులోకి వెళ్ళి హౌస్ డాక్యుమెంట్స్ అన్నీ ఖరాబ్ అయినాయి. నా సర్టిఫికేట్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. అవన్నీ మాకు ఎవరు పట్టించుకుంటే వాళ్ళు లేరు. అదే కలెక్టర్ గారు ఏం చేశారంటే ఒక కంట్రోల్ నెంబర్ పెట్టారండి. దాని మేము కాల్ చేసాము, కలెక్టర్ నెంబర్. అది కూడా ఏం పంపిస్తున్నాం మున్సిపల్ పంపిస్తున్నాం అంటే కానీ వాళ్ళు పంపలేరు. సో నా పర్సనల్గా నేను కూడా కలెక్టర్ మున్సిపల్ అధికారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అతను కూడా రెస్పాన్స్ లేదు. అక్కడ నుంచి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు కూడా. సో మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని మాకు అనిపించింది. ఎవరు పట్టించుకోరు, మా పరిస్థితి ఇంతే అని మాకు అనిపించింది. మళ్ళీ అక్కడ బండి ఉంటుంది. బండిలోకి మొత్తం వాటర్ బండి ఖరాబ్ అయిపోయింది. టోటల్ బండి మొత్తం నా బండి ఖరాబ్ అయిపోయింది. బండి షెడ్లో పెట్టేశాను. మా పాపను వేరే వాళ్ళ ఇంట్లో పంపించామండి. ఇక్కడ ఉంటే నైట్ ఇక్కడ పాములు వచ్చినాయి. సో పాములు వచ్చినాయి. మళ్ళీ ఏ నాయకులకు ఫోన్ చేసినా, తెలిసిన నాయకులకు ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఫోన్ చేస్తే మేము బిజీగా ఉన్నా కట్ చేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఇంట్లో చూద్దాం. పూర్తిగా ఇంట్లో లోపలికి కూడా నీళ్ళు అలాగే ఉన్న పరిస్థితి ఉంది. వారి బకెట్లలో ఎత్తుకుంటూ బయటికి పోస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏ అధికారులకు ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా స్పందించట్లేదు. మాకు ఇక్కడికి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినా ఎవరు రాలేదని చెప్తున్నారు ఇంటి యజమానులు. భారీ వర్షాల కారణంగా 2-3 రోజుల నుంచి ఇండ్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై నీటిని కూడా ఎత్తిపోయడం వల్ల మాకు ఇబ్బందులు అవుతాయి. ఎవరికి ఫోన్ చేసినా, స్థానికంగా ఉండే అధికారులకు కూడా ఫోన్ చేసినా ఎవరు రాలేదు, స్పందించలేదు. మున్సిపల్ అధికారులకు కూడా ఫోన్ చేశాం కానీ స్పందించలేదు. మా ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, బైక్ కూడా తడిసిపోయింది, బైక్ కూడా ఖరాబ్ అయింది. విలువైన డాక్యుమెంట్లు అన్ని కూడా ఖరాబ్ అయినాయని చెప్తున్నారు. ప్రధానంగా మహిళ ఉంది ఇంట్లో, గృహిణి. అమ్మ చెప్పండి, మీరు ఏంది పరిస్థితి ఇక్కడ మీ ఇల్లు పరిస్థితి? ఇల్లు కట్ట ఎన్ని సంవత్సరాలు అయితే మేము కొని అయితే 40 సంవత్సరాలు అవుతుంది సార్. 40 సంవత్సరాల నుంచి ఇది ఫస్ట్ టైం. నా పేరు రాజమణి. నేను ఇంతకుముందు కౌన్సిలర్గా కూడా పోటీ చేసిన. అందులో కూడా ఇది అయిపోయింది. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి అందరికి ఎవ్వరికి ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ లేనే లేదు. అందుకు ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామంటే బియ్యం లేవు, సిలిండర్ తేలింది, ఫ్రిడ్జ్ తేలింది, బీరువా మొత్తం మునిగినాయి, కాగితాలు పోయినాయి, మా భవిష్యత్తే మొత్తం పోయింది. ఇప్పుడు ఏంటంటే మనుషులు ఉన్నారా అంటే ఉన్నారా అన్నట్టుగా నిలబడ్డం మీద. ఇప్పుడు వండుకొని తిందామన్నాక చారడిత్తులు లేవు. అక్కడ వారేసిన సిలిండర్ కూడా వేలిపోయి అంత గ్యాస్ అంత వెళ్ళిపోయింది అందులోకి వెళ్ళి. ఇప్పుడు వండుకుందామన్నా గ్యాస్ పెట్టుకుందామన్నా గ్యాస్ లేదు, తాగుదామంటే నీళ్ళు లేవు, తిందామంటే అన్నం లేదు, కట్టుకుని పోదామంటే బట్టలు కూడా లేవు. మొత్తం నాన్ని కుప్పైనాయి. అక్కడ వేసింది. ఇప్పుడు వేస్తే వెంటతాయా పోతాయా తెలియదు. ఇక భగవంతుడికి తెలియాలి. ఇక మా పరిస్థితి పూర్తిగా నీళ్ళలో ఉండి నీళ్ళని కూడా ఎత్తిపోస్తున్న పరిస్థితి. అసలు ఈ నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి, ఏంది అసలు పరిస్థితి? నిన్న 4 గంటల నుండి స్టార్ట్ అయింది సార్. మార్నింగ్ 4 గంటల నుంచి ఒకటే రకంగా మొత్తం ఇంతవరకు వచ్చినాయి సార్ నీళ్లు. అసలు లోపలికి వెళ్ళడానికే రాలేదు. ఆ వర్షంలో, ఆ వాటర్లో పాములు రావడము, ఏటాని వెళ్తాము. బెడ్లు మొత్తం మునిగిపోయినాయి. దాంట్లో వంట సామాను, బియ్యము అన్నీ తడిచిపోయినాయి. వంట చేసుకోలే, నీళ్ళలోనే ఉన్నాం. తినడానికి ఏమో పాప ఉన్నది మాకు. ఆ పాపకు తినబెట్టలేక బయట పంపించేసినాం మా రిలేటివ్స్ దగ్గరికి. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిండ్రు. బయటకు వెళ్దామంటే కూడా నేను ఇంతవరకు వాటర్ సార్, బయటకు వెళ్ళలేని స్థితి. ఏమన్నా తెచ్చుకొని తిందామన్నా ఏం లేదు. మొత్తం సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ తడిచిపోయినాయి. బీరువాలకు వాటర్ పోయినాయి. నేను పుట్టిన నుండి ఇప్పటి వరకు అంటే ఇదే ఫస్ట్. కంట్రోలర్ నెంబర్ అని ఇచ్చారు కదా సార్ కలెక్టరేట్. 3 టైమ్స్ కాల్ చేసిన, పంపిస్తున్నామమ్మ అని చెప్పారు. మున్సిపల్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు వేయలేరు. మరి ఇట్లా
ఇలాంటి వాళ్ళకు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు సార్? ఈ గవర్నమెంట్ ఎందుకు మళ్ళీ మాలాంటి వాళ్ళకి సాయం చేయకపోతే మేము ఎటని వెళ్తాం ఈ వాటర్లో? ఇక్కడ ఎట్లుంటాము? సరే వాటర్ కాకుండా ఏదైనా అయితే ఒక పూట తినకుండా ఉండొచ్చు, కాకపోతే ఈ వాటర్లో ఎలా ఉంటాం? పడుకోవడానికి ఉండడానికి ఇబ్బందే కదా. ఎక్కడ ఉంటాం? ఆ బెడ్ల మీద కూర్చుందామన్నా అవి మునిగిపోయినాయి, అన్ని వాటర్ వచ్చినాయి, మొత్తం సెల్ఫులన్నీ ప్యాకప్ అయినాయి, ఉండరాలు ఎత్తిపోసి అంతా అదైపోయినాం, మొత్తం మట్టిగా. ప్రధానంగా చూసుకోవచ్చు ఉదయం నుండి కూడా మేము ఏం తినలేదు. 2 రోజుల నుంచి కూడా నిన్న ఉదయం నుంచి కూడా వర్షం నీళ్లు రావడం వల్ల పూర్తిగా నీటిలో మునిగి మోకాలు వంటి నీటిలో ఉన్నామని చెప్తున్నారు. మాకు కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ చేసినాం, మరి ఎవరు కూడా స్పందించలేదు. జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా విఫలమైందనే చెప్తున్నారు. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్కు కంట్రోల్ నెంబర్ ఇచ్చారు జిల్లా కలెక్టరేట్కి సంబంధించి. ఆ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినా 3 సార్లు ఫోన్ చేసాం, ఎవరు కూడా రెస్పాన్స్ రాలేదు. మున్సిపల్ శాఖకు సంబంధించిన ఏ అధికారి కూడా రాలేదు. మేము నీళ్లలో బిక్కుబిక్కుమంటూ 4 ఉన్నాం, పాములు వచ్చాయి, తేళ్లు వచ్చాయి, కానీ స్పందించిన అధికారి దిక్కు లేదు. క్లౌడ్ బస్ట్ కావడంలో పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి ఇబ్బందులు అవుతున్నాయి. మమ్మల్ని ఆదుకోండి, తినడానికి తిండి లేదని చెప్పి మొరపెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.